ఈ సమయంలో దేవుని స్తుతించి దేవుని గణపరిచి దేవుని ఆరాధన చేద్దాం. మనమంతా లేచి నిలిచినట్లయితే హౌస్ ఆఫ్ యూనిటీ మరియు ఫ్రాన్సిస్ మేషర్ ఫ్యామిలీ వారంతా కూడా దేవుని స్తుతించి గణపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు మా పట్ల చేసిన కార్యాలన్నిటి బట్టి కూడా దేవానికి వందనాలు నాయన, దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రభానికి వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా. యేసయ్యా నా హృదయ సింహాసనం నీ కంకితమయ్యా. యేసయ్యా కంకితమయ్యా. నీకన్నా వేరే ప్రియుడు లేరయ్యా, నీకన్నా వేరే ప్రియుడు లేరయ్యా. నా నీడలో నా యేసయ్యా సింహాసనం కంకితమయ్యా. మీరు మాకు ప్రియుడిగా ఉండి ప్రభా మమ్మల్ని కూడా నీ ప్రియ బిడ్డలుగా నన్ను మార్చిన విధానం బట్టి నీకు వందనాలు, వందనాలు. పరిశుద్ధాత్మదేవ అనాది కాల సంకల్పాల కొరకు నీకు వందనాలు. డిఎస్ఎస్ కుమార్ గారికి వారి సహోదరులందరికీ కూడా వారు బంధువులు అవుతారు, బావగారు అవుతారు. అందుని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని గణపరుస్తూ ఉన్నాం. అమ్మగారు కూడా మన మధ్యలో ఉన్నారు. అందుని బట్టి కూడా అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ఈ పరిశుద్ధ వివాహము కొరకు దైవ వర్తమానమును అందించవలసిందిగా రెవరెండ్ డాక్టర్ విక్టర్ ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తూ మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా అనేది పెంతెకోస్తు వర్డ్ కాదండి. హల్లెలూయా అన్నది ఏంటంటే ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం అనేది పరలోక రాజ్యం హల్లెలూయా సునాదాలతో నింపబడి ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు పరలోక రాజ్యం వద్దాం అనుకుంటారో వాళ్ళే చెప్పండి, మిగిలిన వాళ్ళు చెప్పకండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సో యూ ఆల్ వాంట్ టు కమ్ టు ద హెవెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందండి. క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ అ స్పెషల్ మ్యారేజ్. మా పెద్దబాబు గారు ఆయన ఎక్కడున్నా టైము డిసిప్లిన్ రెండు పాటిస్తాడు ఆయన. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంతమంది ఉన్నా సరే డిసిప్లైన్గా కూర్చున్నారు. క్రిస్టియన్ మ్యారేజ్లో డిసిప్లిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్. మ్యారేజ్ అనేది ఏంటంటే దట్ ఈస్ నాట్ బిట్వీన్ టూ పీపుల్, దట్ ఈస్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్ అండ్ టూ చర్చెస్. ఇక్కడ నిఖిల్ గారు ఉన్నారు, మా పాప మేనగోళ్ళు. ఈయన నాకు ఆత్మీయ కుమారుడు. ఇద్దరికి నేను ఓనర్ని. నా మేనగోళ్ళు చాలా తెలివైంది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ కాదు ఇక్కడ ముఖ్యం. సో టూ ఫ్యామిలీస్ అండ్ టూ చర్చెస్. మరి మొట్టమొదటిగా పెండ్లి కుమార్తె దేనించి ప్రారంభిస్తానండి. శ్రీకాకుళంకి నాకు సంబంధం ఉందండి, సాధనాబాద్ సంబంధం. నా భార్య అమ్మగారు ఒకసారి లేచి నిలబడతారు మేడం గారు. ఆమె నా భార్య అండి. ప్రియదాస్ కమలమ్మ గారు అని మీరు పేరు వినుంటారు. ఆమె పెద్ద మనవరాలు. ఆవిడ కమలమ్మ గారిలాగే ప్రవర్తిస్తుంటుందంతా. ఆవిడని బట్టి నేను శ్రీకాకుళానికి బంధువునయ్యానండి. మరి మా బావమరుదులు అందరి గురించి ఒక మాట చెప్పాలి. నా సొంత బావమరుదులు కూడా అంత గౌరవించారు, నాకు అంత మంచిగా ఉండరు. బట్ దే రెస్పెక్ట్ మీ వెరీ మచ్. ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ మై బావమరుదులు. మరి ఇప్పుడు పెళ్లి కుమార్తె తండ్రి మా పెద్ద బావ గారు అందగాళ్ళు. అయితే వాళ్ళు అందరూ కొద్దిగా డిఫరెంట్గా ఉంటారు. మరి నా మేనకోళ్ళు అయితే ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. మరి లాస్ట్ ఇయరే చిన్నబడంలో మా పెద్దబావ గారి ఆధ్వర్యంలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేస్తాం 100 మందికి. మా సంస్థ నుంచి పాస్టర్స్ కాన్ఫరెన్స్లు పెడుతుంటాం. 14 పెట్టాం. నెక్స్ట్ న్యూఢిల్లీలో పెడుతున్నాం.
మరి బావగారు చక్కగా ఆర్గనైజ్ చేశారు. 100 మంది పాస్టర్స్ చాలా రివైవ్ అయ్యారు. నన్ను ఎవరైనా వచ్చి మీది ఏ జాతి అంటే పాస్టర్స్ జాతి, రాజకీయ వంశం అని చెప్తారు. అన్న అయితే చాలా గౌరవిస్తారు. పెద్ద బాబు గారి దగ్గర అలాగే ఉంటారు. మా చిన్న బాబు అది బోస్ అని ఒకడు ఉన్నాడు, చాలా అమాయకుడు. వాడు ఒక్కడే నన్ను బావగారి లెవెల్లో నన్ను విష్ చేస్తాడు. ఒకరోజు నాకు అనే చెప్తాను, ఒకసారి ఒక అబ్బాయి గురించి ద బెస్ట్ బాయ్ అని చెప్పానంటే 100% వాడు బెస్ట్ బాయ్ అనమాట. ఈ నిఖిల్ గురించి నేను చాలా ప్రేయర్స్ చేస్తున్నాను. ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈ మేక్స్ వెరీ బిగ్ మనీ ఎవ్రీ మంత్. నెమ్మదోడు అనమాట, చాలా తెలివైనడు. దేవుని సాక్షిగా ఉన్న ఒక గంభీరమైన నిబద్ధత, ఇది ఒక నిబద్ధతతో కూడుకున్నది. తర్వాత ఇది మరణము ద్వారా మాత్రమే. ఎప్పుడు మీరు వెళ్ళిపోవడం అంటే మరణం మిమ్మల్ని వేరు చేయాలి తప్ప బ్రతికున్నంత కాలం ఇష్టాలతో సంబంధం లేదంటే నువ్వు వాడితో ఉండాలి, ఆవిడ నీతోనే ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ద మ్యారేజ్. నెంబర్ 2, ఒకే శరీరం అనే కలయిక. ఒకే శరీరం అనే కలయిక. ఇద్దరు వ్యక్తులు ఒక ప్రత్యేకమైన యూనిట్గా పనిచేస్తూ ఒకటిగా మారే ఒక లోతైన కలయికగా వివాహాన్ని దేవుడు రూపొందించాడు.